ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము నుంచి ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశము పేరు ఏమిటంటే, దుఃఖపడువారు ధన్యుల, వారు ఓదార్చబడుదురు అని ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఇది 3వ భాగమని మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము ఒకసారి చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూసినట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఈ 4వ వచనంలోన ప్రభువైన యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ బోధిస్తున్నట్టుగా మనము కనిపిస్తుంది. ఇక్కడంతా చెప్పబడుతున్నటువంటి మాటలు శరీర సంబంధంగా మనము తీసుకోకూడదు, ఆత్మకు సంబంధించినటువంటి విషయాలుగా మనము వీటిని తీసుకోవాలా. కాబట్టి ఒకసారి ఈ వాక్యము చాలా మంది ఇంతకుముందు మనము వేరే వాళ్ళ ద్వారా వినినప్పుడు ఇది ఎక్కువ శాతం ఎక్కడ బోధిస్తారంటే, ఎవరి ఇంటి దగ్గరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ చనిపోయినటువంటి వారి కుటుంబములు, కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు వారు దుఃఖపడుతున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చెబుతారు చాలా మంది. అంటే ఇప్పుడు ఈయన చనిపోయాడు, మీరు దుఃఖపడతారు కాబట్టి మీరు ధన్యులు అంటాడు. లేదు లేదు లేదు, ఆ దుఃఖం కాదు ఇది. ఎవరో ఒకరు చనిపోవడం వలన వీళ్ళు దుఃఖపడుతున్నటువంటి వీళ్ళు ధన్యులు అనేటువంటి విషయం కాదు ఇది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలా, మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలా, దేని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుని వాక్యాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి రోజులలో మన శరీరములో విలువైన ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే మనం భూమి మీద అనుసరించవలసినటువంటి విధానము, విధులు ఏ రోజైనా మనము మానవుడు అనేటువంటి వాడు ఆలోచన చేశాడంటే ఆత్మ విషయం అనేటువంటి అవగాహన మాత్రము మానవునికి అంతగా లేదు. శరీర సంబంధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడ్చచ్చు, దుఃఖపడచ్చు, ఇది వేరే సంగతి, దీనికి చెప్పనవసరము లేదు. కాబట్టి మనం బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటాడు. అంటే ఆత్మ, ఈ శరీరముని జీవింపచేసేది ఆత్మ. కేవలము ఒకవేళ ఆత్మ కనుక లేకుంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంటాడు. అంటే ఆత్మ విలువైనదని, ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినదని, తిరిగి దేవుని యొద్దకు పోతుందని,
కదా. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ విలువైనది. ఈ మట్టితో చేసినటువంటి శరీరము కంటే కూడా విలువైనది. కాబట్టి దాని గురించి, విలువైన ఆత్మ గురించి ఏ రోజైనా మానవుడు దుఃఖపడినట్లు కానీ కన్నీళ్లు విడిచినట్లు కానీ మనము చూసినట్లయితే లేదు, దాని గురించి ఎవరు ఆరాట పడరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో కదా ఆత్మ విషయమై దీనులని చెప్పాడు కదా. అక్కడ మనం ఫస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై అంటే ఆత్మకు సంబంధించిన విషయాలు అని అర్థం. కాబట్టి ఇక్కడ పౌలు దుఃఖపడుతున్నాడు. దేని కొరకు దుఃఖపడుతున్నాడు? ఆయనకేమో తినటానికి లేవనా, త్రాగటానికి లేవనా, ధరించుకోవటానికి లేవనా? ఆయన దుఃఖము దేని కొరకు ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి కనుక మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 వచనాల నుంచి మనం కిందికి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇక్కడ మనం కొంచెం ఇంకా పైన కూడా చదువుకుంటే బాగుంటది. పద్దెనిమిది నుంచి మనం చదువుకున్నట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇక్కడ రెండింటిని విడదీస్తున్నాడు చూడు పౌలు. నా యందు అనేటువంటి మాటని మరి నా శరీరము అంటే ఇక్కడ రెండింటిని డివైడ్ చేస్తున్నాడు, వేరు వేరు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని నా కోరిక వస్తుంది, కానీ మేలు చేయక కీడునే చేస్తాను అని అంటాడు కదా. ఇక్కడ మనం ఇంకా కిందికి మనం వచనాలు చదువుకుంటూ పోతున్నట్లయితే, ఇప్పుడు 22 నుంచి మనం చూద్దాం కదా. 21 నుంచి చూస్తే కూడా, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న పాప నియమునకు నన్ను చెరపట్టు లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణానికి లోనైనటువంటి శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆయన రోదన, ఆయన కన్నీళ్ళు విడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ రోజైనా నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, మరి బైబిల్ చెప్పినటువంటి ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడలని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి దాదాపు నాకు 40 వచ్చేవా, 50 వచ్చేవా, 60 సంవత్సరాలు వచ్చేవా, మరి ఒకవేళ సగటున నేను బ్రతికితే ఇంకా 10 ఏళ్ళు పడుతున్నా, 20 ఏళ్ళు పడుతున్నా, అప్పుడు ఈ శరీరం నుండి నన్ను వేరైపోతాను కదా. మరి ఏరైపోతే నా పరిస్థితి ఏంది? నా గమ్యం ఏమిటిది? ఈ చావుతో శరీరము ఆత్మ రెండు విడిపోతున్నాయి కదా. మరి విడిపోయిన శరీరం ఏమో మట్టిలో కలిసిపోతుంది. మరి విడిపోయిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి చింత కానీ దుఃఖము కానీ ఏ రోజైనా మానవునికి ఉందా అంటే దాని గురించిన అవగాహన మానవునికి లేదు.
కాబట్టి ఎంత విచిత్రం, ఇట్టి మరణమైపోతున్నటువంటి నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే, కొన్ని రోజుల తర్వాత ఇది మరణమైపోతుంది శరీరము, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆరాట పడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, తన ఆత్మను గురించినటువంటి విషయముతో వేదన పడుతూ రోదన చేస్తూ ఇంకా ఆయన ఏ విధంగా రోదనలు చేశాడు అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం ఒకసారి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని, మీరు దుఃఖపడి మారో మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. కొరింథీలో ఉన్న యేసు ప్రభువుని అంగీకరించినటువంటి క్రైస్తవులు వాళ్ళు దుఃఖపడ్డారంట కదా. మరోసారి, మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారో మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దుఃఖపడి మారో మనసు పొందారంట వాళ్ళు. ఎలా అనగా, ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టపోకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయా? దుఃఖాలు 2 రకాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏం చేస్తుంటే, మానవ మనసును కలిగేటట్టుగా ప్రేరేపణ చేస్తుంట, ఒక మనిషిని మార్చే విధంగా ప్రేరేపణ చేస్తుంట దైవం. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చనిపోతే ఏడ్చడము, లేకుంటే ఏదో మనకు నష్టపోతే ఏడ్చడము, రకరకాలుగా ఏడుపులు ఉన్నాయి కదా, రకరకాలుగా దుఃఖపడతారు. అంటే ఈ దుఃఖం కాదనమాట కదా. ఈ దుఃఖము వలన మానవునికి ప్రయోజనం లేదు, అంటే అది వద్దని దుఃఖం. అంటే ఈ దుఃఖము కదా, 2వ సంబంధమైనటువంటి దుఃఖం మనుషులలో లేదు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం కదా. 2వ ఆత్మకు సంబంధించినటువంటి దుఃఖం మనుషులలో లేదు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటున్నాము కదా. 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారో మనసు కలగజేయును కదా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము గనక ఒకవేళ దుఃఖము వస్తే, ఆ దుఃఖము మారో మనసును కలుగజేస్తుంది కదా. యేసు ప్రభు అన్నటువంటి కొండ మీద ప్రసంగంలో ఈ దుఃఖము రావాల, ఈ దుఃఖము ఎవరికైతే వస్తుందో వాళ్ళు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే ఏ దుఃఖపడలా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క దుఃఖము మారో మనసుని కలుగజేస్తుంది అంటారు కదా. ఈ దుఃఖము చాలా మందిలో లేదు కదా. ఒకసారి కింది చదువుతాం చూడండి. ఈ మారో మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును కదా. ఇక్కడ లోక సంబంధమైన దుఃఖం అంటే చూడు, ఇక్కడ 10వ వచనము, దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతివాదమును, ఎట్టి అనుగ్రహము, ఎట్టి భయమును, ఎట్టి విలాసమును, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి కదా. ఎంత విచిత్రం చూడండి.
ఇలాంటి దుఃఖము లేదు. యేసు ప్రభువు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో ఈ దుఃఖము ఎవరికైతే ఉంటుందో, ఈ దుఃఖము ఎవరైతే పడతారో వారు ధన్యులు. అలా దుఃఖపడినటువంటి వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు మారిపోతారు. అలా మారిపోయినటువంటి వాళ్ళు శరీరము ఆత్మ విడిపోయినప్పుడు తండ్రి స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ. ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం. ఇక్కడ ఇంకా రెండు రకాల దుఃఖాలు కనిపిస్తాయి. మనలోకి తెలియదు ఇవన్నీ కదా. ఏ దుఃఖపడినా ఈ వాక్యం తీసిందే మేము చదివేస్తాం అన్నమాట. కాదు. కాబట్టి చూద్దాం. ఇలా మనం చూసుకుంటూ పోతే కొంతమంది భక్తులు వాళ్ళు కుటుంబం నష్టపోయినప్పుడు వాళ్ళు దుఃఖించారా, అప్పులలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దుఃఖించారా, ఎలా భక్తులకి దుఃఖం వచ్చింది, వాళ్ళ దుఃఖం దేని కొరకు ఉంది, వాళ్ళ దుఃఖం అనేటువంటి విషయాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా కొన్ని వచనాలు మనము చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించేదానికి ప్రయత్నము చేద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా ఎందుకొరకు దుఃఖపడుతున్నాడు? ఏమైనా అప్పుల పాలైనాడు? ఆయన పంట నష్టం వచ్చిందే? ఆయన దుఃఖము దేని కొరకు ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నా జనులలో హతమైన వారిని గురించి నేను దీవారాత్రము నా కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండునుగాక. తప్పు చేసినప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, వాళ్ళకి నష్టము జరిగినప్పుడు కదా, ప్రాణ అపాయం కావచ్చు, లేకుంటే ఆస్తిలో కావచ్చు, ఏ రకమైనటువంటి విషయం కావచ్చు, అలా పడినప్పుడు ఇర్మియా దుఃఖం తన కుటుంబం కోసం కాదు, తన కోసం కూడా కాదు. ఇక్కడ ఇంకా తన జనులు విషయములో కదా దుర్మార్గంగా మము యెహోవాకును విరోధంగా మము పాపం చేసినప్పుడు, మమ్మల్ని ఆయన కోపగించి దండించినప్పుడు, ఆయా ఉగ్రతకి మేము నష్టం జరిగినప్పుడు నా యొక్క కన్నీళ్ళు జలమైనటువంటి ఊటగా ఉంది. అంటే నీ కుటుంబం కొరకు కాదా నీ కన్నీళ్ళు? ఏ రోజైనా మరి భక్తులు ఆ విధంగా ఉన్నప్పుడు నీవు నేను ఈరోజు యేసు ప్రభువును మనం అంగీకరించి ప్రభువుని ధరించుకున్న మనము ఏ రోజైనా క్రైస్తవానికి నష్టము జరిగినప్పుడు కావచ్చు, సువార్తకు అడ్డుగా ఉండి కలిసి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు లోకములో ఏ రోజైనా ఆ విషయాలు నీకు తెలిసినప్పుడు, అది చూసినప్పుడు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఏమిటి ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, ఇలా చూసినప్పుడు ఏ రోజైనా మనం కన్నీళ్లు పెట్టుకొని మనం దేవునికి మనం ప్రార్థన చేశామా? చేయలేదు. ఎందుకు? ఎవడో సువార్త చెప్పుకుంటే ఎవనుకో నష్టం జరిగితే నాకెందుకు అవన్నీ? నేను మాత్రము రోజుకు 3 పూటలు హ్యాపీగా తిని నా ఆరోగ్యం నా కుటుంబం బాగుంది కదా, ఇది చాలా అనుకుంటాం. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవాన్ని మనము చూసినట్లయితే కదా, ఆ రోజు కదా వాళ్ళ కొరకు కాదు వాళ్ళ దుఃఖం, వాళ్ళ కొరకు కాదు వాళ్ళ దుఃఖము కదా. ఒకసారి మనము ఇంకా చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం చూడండి. అదే విలాప వాక్యములు ఇర్మియా రచించినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీళ్లు ఎడదెగ కారుచున్నవి. తన జనుల పాపాలను ఒప్పుకుంటూ ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఇంత పరిస్థితి జరిగేదనని యెహోవా చూసి
కనికరము పొందే వరకు నా కన్నీళ్లు ఏరులై పారునుగాక అని ఆయన ఆవేదన పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆయన ఎందుకొరకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు ఆయన కన్నీళ్లు ఏరులై పారల్లా, జలమయమై పారల్లా, ఆయన చింత దేని కొరకు కదా మనం ఆలోచన చేస్తే, తన ప్రజలు ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల ఏ రోజైనా మనము దుఃఖపడ్డామా? అలాంటి ఆలోచన అయినా ఉందే ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకి? నా కుటుంబం బాగుంది, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను రోజుకి 3 పూటలు చక్కగా తింటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా అక్కడ ఏం జరిగితే నాకెందుకు అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు ఇది నిజమైనటువంటి క్రైస్తవులేనా? ప్రభువుని, యేసు ప్రభువుని ధరించుకున్న క్రైస్తవమేనా ఇది అని మనము ఆలోచన చేసినట్లయితే ఒకసారి ఆలోచించండి యొక్క మాటలని మీరు కూడా. అది ఎంత విచిత్రం చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 136వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. కదా, ఈ కీర్తన రాసినటువంటి వాళ్ళు ఎవరో కానీ ఈ యొక్క కీర్తన మనము చూసినట్లయితే, జనులు నీ ధర్మశాస్త్రమును కదా, 119వ కీర్తన 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నది. ఈయన రాస్తున్నటువంటి కీర్తన ఏంది, దేని కొరకు ఈయన కన్నీళ్లు గారుస్తున్నాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది తన కొరకు బ్రతకాలా, తన కొరకు బ్రతుకుతూ తన ద్వారా ఆశీర్వాదింపబడాలని చెప్పేసి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ధర్మశాస్త్రాన్ని పక్కకి త్రోసివేసి తమ ఇష్టానుసారంగా జనులు భూమి మీద బ్రతుకుతున్నటువంటి రోజులలో ఈ భక్తుడు కదా ఏమని రాస్తున్నాడు చూడండి. మరోసారి చదువుతూ చూడండి. నీ వాక్యమును బట్టి 36వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నది. అంటే జనాలు, మన ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు, మనం పక్కల ఊర్లో వాళ్ళు నశించిపోతుండే, ప్రభువుని నమ్మకుండా నాశనానికి వెళ్ళిపోతూ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి తమ ఇష్టానుసారంగా తాము బ్రతుకుతూ నిత్యాగ్ని దండనకి ప్రతిరోజు ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే ఏ రోజైనా మనము వారి కొరకు కన్నీళ్లు విడిచామా, దుఃఖించామా? కదా, లేదు కదా, లేదు కదా. ఈయన రాస్తున్నటువంటి ఈయన ఏమంట, జనులు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుతుంది. ఎంత విచిత్రం చూడండి కదా. ఇంకా మనము చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, 1వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులో దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ నెహెమ్యా గారు ఆ యెరూషలేము పాడైపోయిందని, యెరూషలేములో ఉన్న జనులు భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నారని, చెరపట్టబడ్డారని, ఆ సంగతులు ఈ నెహెమ్యా గారికి ఎప్పుడైతే తెలిసాయో అప్పుడు ఈయనకు నెమ్మది లేదంట, శాంతి లేదంట, సమాధానం లేదంట కదా. ఎంత విచిత్రం చూడండి. నేను మాత్రం బాగున్నాను కదా అనుకోవచ్చు కదా. ఈయన ఒక రాజు దగ్గర ఆ రాజుకి అన్నపానములు అందించేటువంటి ఒక మంచి పోస్టును సంపాదించుకున్నటువంటి వ్యక్తి నన్ను ఈ రకంగా ఆశీర్వదించాడు, నాకు 3 పూటలు భోజనం దొరుకుతుంది, హ్యాపీగా నేను ఉండను కదా, నన్ను దేవుడు ఆశీర్వదించాడు కదా అని అనుకోవచ్చు కదా. ఈయన
దేని గురించి అంటే అయిన దుఃఖము, దేని గురించి అంటే అయిన కన్నీళ్ళు కదా. ఎంత విచిత్రం చూడండి. మరోసారి చదువు చూడండి ఈ మాటలు కదా. అక్కడ యెరూషలేము ప్రాకారము పడద్రోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి కదా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేసినది. దేని కొరకు చేశాడు? ఈయనకి క్షేమం ఉంది కదా, ఈయనకు నెమ్మది ఉంది కదా, ఈయనకు 3 పూట్ల భోజనం దొరుకుతుంది కదా, ఎందుకు ఈయనకు దుఃఖము, ఈయనకు ఎందుకు కొన్ని రోజులు కన్నీళ్లు విడుస్తున్నాడని మనం ఆలోచన చేస్తే కదా, దేవునికి సంబంధించినటువంటి ప్రాకారము కూలిపోయి జనులు అల్లకొల్లమయ్యి కదా, దుష్టులు అనేటువంటి వాళ్ళు వచ్చి నాశనం చేసినప్పుడు ఈయన ఆవేదన ఎంత భయంకరంగా ఉంది చూడండి కదా. చూద్దాం ఇంకా ఒకసారి యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం చూడండి. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎందుకు ఈయన ప్రార్థన కదా. మనం ఒకసారి ఇశ్రాయేలు పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య యెజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి కదా. ఇక్కడ ఇంకా ఏం చేయాలంటే చెదరపోయినటువంటి ఇశ్రాయేలీలు అన్యజనులలో పెళ్లిళ్ళు చేసుకొని ఆ అన్యజనులలో పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అన్య ఆచారాలు వచ్చేస్తానమాట కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు నాకి పూజించల్లా అని చెప్పిన ఆజ్ఞని పక్కకి నెట్టేసి కదా, ఇలా చెప్పని యొక్క వివిధ తంత్రాలలోకి వెళ్ళిపోయి మరి ఇప్పుడు పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఏంది, మరి వాళ్ళ ఊరికి పోయినప్పుడు వాళ్ళ పద్ధతులు అనుసరించాలి కదా. ఏదో గుడి ఉంటే గుడికి మొక్కడము రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి కదా. ఇవన్నీ ఇలా జరిగినప్పుడు ఈ యెజ్రాకి కొంతమంది వచ్చి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన ఏడిచినట్టుగా మనకి కనిపిస్తుంది. అది ఎంత విచిత్రం. ఈరోజు నీకు నాకు ఉందా దుఃఖం? ఒకసారి చూద్దాం. ఇంకా లాస్ట్ ఒక వచనం మనం చూసి ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41 నుంచి మనము చూద్దాం ఒకసారి. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 41 నుంచి. యేసు ప్రభు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. యేసు ప్రభువుకి ఏడుపు ఎందుకండి? యేసు ప్రభువు దుఃఖం ఎందుకు కదా? ఆయన కుటుంబం కొరకు, ఆయన సహోదరుల కొరకు, ఆయన తల్లి కొరకు, ఆయన తండ్రి కొరకు, దేని కొరకైన దుఃఖము కదా? దేని కొరకైన దుఃఖం అంటే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టుగుట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నాశనం చేస్తారు. కొన్ని భవిష్యత్తును గురించి ఇలా ఉన్న పట్టణము కొన్ని రోజులకి ఇలా నాశనం అయిపోతుంది. ఆ పరలోకమందున్న దేవుడే ఈ యొక్క లోకానికి ఒక మానవ శరీర ఆకారంతో వాళ్ళ మధ్య నివసిస్తే వారు
తెలుసుకొనకుండా ఆయనను త్రోసివేసి, కదా ఎంత విచిత్రమైనటువంటి సంగతి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ ఎరుగకుంటివి. ఈ రోజు టైం మించిపోలేదు, ఈ రోజైన ఈ దినమందైన నీవు ఈ సంగతులను తెలుసుకుని నీ ఎడల అది నీకెంతో మేలు కదా. పట్టణము యొక్క భవిష్యత్తు, పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క భవిష్యత్తును చూసి ప్రభు కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. తన గురించి కాదు, తనకు తిండి లేదనో, ఆరోగ్యం లేదనో, కుటుంబం గురించి కాదు. సమాజము నాశనమైపోతున్నటువంటి సమాజాన్ని చూసినప్పుడు కన్నీళ్ళు, బాధ, ఏడుపు, దుఃఖము. ఇలాంటి దుఃఖము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధన్యులు. ప్రభువు చెబుతున్నటువంటి మాట, ఇలాంటి దుఃఖము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధన్యులు అని చెప్తాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఉందో లేదో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ యొక్క వాక్యం మీకు అర్థమైందని నేను భావించుకుంటాను. ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకున్నాం.